ఓ పోయి నీ బాబుని పిలుచుకురా. ఓ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాలయ్య బాబీ కాంబోలో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ ని కంప్లీట్ చేసుకుంది. డే 1 కంప్లీట్ అయ్యేసరికి ఫ్యాన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ అండ్ నార్మల్ ఆడియన్స్ నుంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. సో ఓవరాల్ గా పాజిటివ్ టాక్ తో డే 1 ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ నంబర్స్ అన్ని లేచిపోయాయి. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే అన్ని టెరిటరీస్ లో కంటే కూడా సీడెడ్ లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకుంది ఈ ఫిల్మ్. ఏ హీరోకైనా నైజాం ఆర్ ఆంధ్రలో స్ట్రాంగ్ గా ఉంటూ మేజర్ కలెక్షన్స్ అన్ని అక్కడి నుంచే వస్తుంటాయి. బట్ చాలా తక్కువ మంది హీరోలకే మాత్రం సీడెడ్ లో నైజాం ని డామినేట్ చేసే విధంగా కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ విషయంలో బాలయ్య నెంబర్ 1 ప్లేస్ లో ఉంటారు. ఇక్కడ బాలయ్య ఇప్పుడు క్రియేట్ చేసిన రే రికార్డ్ సీనియర్ హీరోల పరంగా సీడెడ్ లో 5 కోట్ల మార్క్ ని 2 సార్లు దాటడం. ఇదే ఇయర్ లో అఖండ 2 రిలీజ్ కూడా ఉండడంతో ఇయర్ అండేసరికి 3 మూవీస్ తో ఎవరికి అందని రేంజ్ లో టాప్ లో ఉండబోతున్నారు బాలకృష్ణ గారు. అలానే తెలుగు స్టేట్స్ లో కూడా వీరసింహారెడ్డి కలెక్షన్స్ ని దాటేస్తూ మరోసారి 25 కోట్ల మార్క్ ని అందుకుంటూ మాసలో బాలయ్య తన పవర్ ఏంటో చూపెట్టారు. ఈ రేంజ్ కంబ్యాక్ అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లేట్ చేయకుండా డాకు మహారాజ్ డే 1 వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మంచిగా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 నైజాం మొత్తం మీద 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా ఓపెన్ అయింది. నైజాంలో ఎక్స్ట్రా షోస్ బెనిఫిట్ అనేది లేకపోవడంతో ఆ లోట్ అయితే క్లియర్ గా కనిపించిందని చెప్పొచ్చు. లేకపోతే 5 కోట్ల మార్క్ ని ఈజీగా దాటుండేది ఈ ఫిల్మ్. నైజాంలో బిజినెస్ 17.5 కోట్లు కావడంతో మరో 12.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఇన్ గా చెప్పొచ్చు. ఇక సీడెడ్ విషయానికి వస్తే 5.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజాం కంటే కూడా ఎక్కువగా 50 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ మరోసారి సీడెడ్ లో 5 కోట్ల మార్క్ ని దాటేస్తూ సీనియర్ హీరోస్ లో ఎవరికి లేని రికార్డ్ క్రియేట్ చేశారు బాలయ్య. టైర్ 1 హీరోల సినిమాలే 5 కోట్ల మార్క్ అందుకోవడాన్ని అచీవ్మెంట్ గా చూస్తుంటే బాలయ్య దాన్ని ఈజీగా అందుకుంటున్నారు. సీడెడ్ లో బిజినెస్ 15.5 కోట్లు కావడంతో మరో 10.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఇన్ గా చెప్పొచ్చు. ఈ రోజు కూడా బుకింగ్ సాలిడ్ గా ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్రలో 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగా ఓపెన్ అవగా ఇక్కడ బిజినెస్ 8 కోట్లు కావడంతో మరో 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఇన్ గా చెప్పొచ్చు. ఇక ఈస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 2.3 కోట్లు, వెస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 2 కోట్లు, వెస్ట్ లో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 2 కోట్లు, గుంటూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 4.7 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా ఇక్కడ హైట్స్ 2 కోట్లకి పైగా ఉన్నాయి. ఇక కృష్ణాలో జరిగిన 5.4 కోట్ల బిజినెస్ కి గాను 2.2 కోట్లు వ్యాన్, నెల్లూరులో జరిగిన 2.7 కోట్ల బిజినెస్ కి గాను 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా ఓపెన్ అయింది. అలా డే 1 తెలుగు స్టేట్స్ లో 25.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వీరసింహారెడ్డిని కాస్త మార్జిన్ తో క్రాస్ చేసింది ఈ ఫిల్మ్. బట్ హైర్స్ లేకుండా చూస్తే వీరసింహారెడ్డినే టాప్ లో ఉంది. ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో 5.3 కోట్ల వరకు హైర్స్ ఇవ్వగా వీరసింహారెడ్డికి 4.2 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో డాకు మహారాజ్ గ్రాస్ 37 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 62.5 కోట్లు కావడంతో మరో 41.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. చూస్తుంటే ఫస్ట్ వీక్ లోనే చాలా వరకు రికార్డ్ చేసేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ బిజినెస్ 5.5 కోట్లు కావడంతో మరో 3.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఇన్ గా చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను ఒక యూఎస్ లోనే 1 మిలియన్ క్రాస్ చేయగా డే 1 అప్రాక్స్ గా 5.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. అలా డాకు మహారాజ్ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 33 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 52 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 82 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 49 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ ఫెస్టివల్ 3 డేస్ లో ఒక 30 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన అక్కడి నుంచి టార్గెట్ 19 కోట్లయితే ఉంటుంది. సో సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది డాకు మహారాజ్ డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.